మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధానంగా మనం ప్రధాన పత్రికలో వచ్చిన అంశాలను చూసినట్టయితే సామాజిక తెలంగాణ పత్రికలో ఒక అంశాన్ని చూసినట్టయితే జై హో కాంగ్రెస్, బీసీలకు న్యాయం చేసిన రేవంత్ సర్కార్, రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం, డాక్టర్ పొదిలి వెంకట్। కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని నిదర్శనం, బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణమని రాష్ట్ర బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని చట్టసభలో అడుగుపెట్టిన కులాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పొదిలి వెంకట్ అన్నారు। నిజానికి మరి ఆదివారం రోజైనా కానీ ఆ రోజు మధ్యరాత్రి 1 గంటల దాకా చర్చలు జరిపి దాని మీద సరే కాళేశ్వరం మీద ప్రధాన చర్చ జరిగినప్పటికీ మరి అదేవిధంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోని ఆయన దీన్ని ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల దీనివల్ల ఏంటంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యడానికి వారు ఒక చట్టం తీసుకొచ్చారు। ఆ చట్టానికి కూడా మరి శాసనసభలో ఉన్న అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇది కార్యరూపం దాల్చింది। దీనివల్ల ఏంటంటే బీసీలకు 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ అమలు అవుతుంది। కాకపోతే ఇక్కడ ఒక తిరకాసు ఉంది। ప్రధానంగా ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బీసీలకు జనాభా తమాషా ప్రకారం వల్ల దాన్ని విభజించినప్పుడే బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుంది। అంటే ఇప్పుడు దాంట్లో ఏబిసిడీలు వర్గీకరణ ఉంది, దాంట్లో ఏకెంత బీకెంత అనే దాని మీద కొంచెం దాన్ని 42% కూడా డివైడ్ చేయాలి। డివైడ్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి చట్టసభల్లో అడుగుపెట్టిన కులాలు చాలా ఉన్నాయి, పూసల కులం కావచ్చు, గంగిరెద్దుల కులం కావచ్చు, భాగవతుల కులాలు కావచ్చు, పాములు కావచ్చు, ఇట్లా అంటే పేరు తెలవని కులాలు కూడా చాలా ఉన్నాయి। మరి ఆ కులాలు ఇంతవరకు చట్టసభలలో కాదు కదా, కనీసం సర్పంచ్ ఎంపీ పైన కులాలు కూడా చాలా వరకు ఉన్నవి। అంటే వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి? బీసీలకు 42% వచ్చినప్పుడు కరెక్ట్ బీసీలకు వస్తుంది, కానీ బీసీలలో మళ్ళీ ఆ 4-5 బీసీలకు వస్తాయి। ఎవరైతే ఇప్పుడు బీసీలలో ప్రధానంగా అన్ని పదవులు అంతా అనుభవిస్తున్నారో మళ్ళీ వాళ్ళకే వస్తాయి। ముదిరాజు కానీ, గౌడ కానీ, పద్మశాలి కానీ, యాదవ్ కానీ ఈ కులాలకే వస్తాయి, కానీ ఇక కింద ఉన్న కులాలకి ఈ కమరాలకు కుమరాలకు ఏదైతే ఈ పుసల వాళ్ళకు ఉన్నారో ఆ కులాలకు రావు। అందుకని 42% కూడా బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి మళ్ళీ రిజర్వేషన్ కేటాయించినట్టయితే తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది। ఆ దశగా రేవంత్ సర్కార్ కూడా కృషి చేయాలని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీ సంచార జాతుల కులాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి। దాన్ని కూడా పరిధిలో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది। అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలింది అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు। ఎందుకంటుండే కవిత వ్యాఖ్యలు అందుకు నిదర్శనం। మరి నిన్న కవిత అమెరికా నుంచి రాగానే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె చాలా బాధంతా వెళ్ళకక్కుంది। అంటే దాంట్లో మళ్ళీ ఇంకో అంశానికి పోదాం। ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కవిత వ్యాఖ్యల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు। అంటే కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఏందన్న దాని మీద అప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న కల్వకుంట్ల కవిత కూడా అన్నదని చెప్పేసి ఇక్కడ మహేష్ గౌడ్ అంటున్నారు। మరొక ప్రధాన పత్రికలో ఈనాడులో పత్రిక చూసినట్టయితే ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి, కేంద్ర హోంశాఖకు లేఖ రాష్ట్ర ప్రభుత్వం। మరి ఆదివారం 1:30 దాకా కూడా చర్చలు జరిగినాయి। దాంట్లో ప్రధానంగా హరీష్ రావు మరి అంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కానీ సంబంధిత అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు దానికి సమాధానం చెప్తూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ధీటైన సమాధానం చెప్పిండు, కానీ ఆయన భయపడుతూనే చెప్పిండు। ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందాలో ప్రధాన సూత్రధారి ఈయనే, పాత్రధారి ఆయన అయినా కానీ సూత్రధారి వీళ్ళే మామూలు చేయబట్టి ఈయన తప్పకుండా దానికి మన నైతిక బాధ్యత కూడా వహిస్తూనే ఉంటుంది, తర్వాత చూద్దాం। కానీ దాంట్లో మాత్రం ఆ చర్చలు మాత్రం దాదాపు ఈయన గంట పై చెలుకు ఈయన సమయాన్ని కూడా దానికి తీసుకోవడం జరిగింది। మరి ఇక్కడ బాబామర్దుల దోబుచ్చలాట కూడా జరగడం జరిగింది। అంటే బామర్ది మాత్రం కామం కూర్చుండు, బావ మాత్రం దీనికి సమాధానం చెప్తూ మరి అధికార పక్షం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు కూడా కొత్త సమాధానం చెప్పాడు కనిపిస్తుంది। సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోష్ కమిషన్ ఏదైతే ఉందో ఘోష్ కమిషన్ నివేదికని ఆధారంగా దర్యాప్తులకు వాళ్ళు అసెంబ్లీలో చర్చించిన తర్వాత కేంద్రానికి వీళ్ళు మరి పంపించడం జరిగింది। మరి కేంద్రం
సిబిఐ అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. మరి ఇప్పుడు తెలివిగా ఇక్కడ ఒక గమ్మతైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఇక్కడ మనం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి ఏదో పైనుంచి ఊడిపడడు లేకపోతే ఎంతకాలం ఉండడు 6 నెలలు 3 నెలలు అని కొంతమంది చాలా పితుకుతలు కూస్తారు. కానీ ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి ఎంత మేధావో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన సిబిఐకి కేసును అప్పు చెప్తాడని ఎవరు ఊహించలే. రాష్ట్ర మంత్రులు కూడా తెలవకుండా మరి ఆయన సిబిఐకి అంటే 1.5 గంటల దాకా మధ్యరాత్రి 1 గంటల దాకా అక్కడ చర్చించిన తర్వాత అక్కడ ఏదో నిర్ణయం తీసుకుంటారు ఏదో జరుగుతుందని అనుకున్నారు. కానీ డైరెక్ట్ ఆయన కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి బంద్ చేశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ అనుకుంటుంటారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ కాళేశ్వరం దాని మీద ఏదైతే అవినీతి మరకలు ఉన్నాయో దాన్ని సిబిఐకి చెప్పడం వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే బీజేపీ ప్రభుత్వమే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అయిపోయి వాళ్ళు మొత్తం కూడా దీన్ని మళ్ళీ నీరు గార్చని చెప్పే విధంగా అపవాదం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే దానికి ఘోష్ కమిషన్ కూడా స్పష్టమైన ఆధారాలు కూడా చూపిస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది. దాదాపు 1,40 కోట్ల ప్రాజెక్టు మీద చాలా అంటే 1,00,000 కోట్లు అంటారు కానీ 1,00,000 కోట్లు కాకుండా కానీ 60-70 వేల కోట్లు అయినా కానీ అవినీతి జరిగింది. ఈ అవినీతిలో ప్రధాన పాత్రధారి సూత్రాలు ఎవరంటే మామన్నులే. ఇంకా దాంతోపాటు ఇక కాంట్రాక్టర్లు ఉండరు. మేఘా కృష్ణారెడ్డి కానీ ఏలెండి కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ హరీష్ రావు మీద కేసీఆర్ మీద తప్పకుండా ఇది వారికి మెడకు ఉరి చుట్టుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఘోష్ కమిషన్ నివేదిక మీద కొంత చర్చ జరిగినప్పటికీ ఈరోజు ఏంటంటే సిబిఐకి అప్పచెప్పడం వల్ల కేసుని భారత పార్టీ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. మరి ఎందుకంటే సిబిఐ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే మనదాకా కవిత కూడా సిబిఐ అరెస్ట్తోనే దాదాపు కొన్ని మాసాలుగా ఆమె జైలు జీవితాన్ని అనుభవించి వచ్చింది. తప్పకుండా ఈ కేసులో ఆమె ఆరోపించిన విధంగానే ఆమె ఏదైతే హరీష్ రావు సంతోష్లే ప్రధాన కారకులు కేసీఆర్ మీద మరక రావడానికి అని అంటున్నారో ఇక్కడ ఈ కేసు విషయంలో కూడా మరి వాళ్ళు బారాస దాని మీద వాళ్ళ ఎందుకంటే ముఖ్యులందరితో కూడా ఆయన ఏదో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పల్ల రాజశేఖర రెడ్డి సంజయ్ వీళ్ళందరితో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా కవిత అంశం మీదనే వాళ్ళు తీవ్రంగా చర్చించినట్టు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కాళేశ్వరం దాని మీద టీఆర్ఎస్ మెడకు అదేవిధంగా కవిత ఆరోపించినట్టు హరీష్ రావుకి సంతోష్కి తప్పకుండా వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. దాంట్లో సందేహం లేదు. కానీ పెద్ద మనిషి ఎందుకంటే ఇంతకాలం రారాజుగా ఒక 10 సంవత్సరాలు రారాజుగా వెలుగొందిన మరి కేసీఆర్ కూడా ఈరోజు మరి ముఖం చాటేసి అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ప్రధానంగా నీ ప్రభుత్వం మీద ఒక ప్రధాన ఆరోపణ 1,00,000 కోట్ల ఆరోపణ వచ్చింది. ఆరోపణ కూడా బయటికి వెళ్లకుండా నువ్వు అదే నీ ఫామ్ హౌస్లో పడుకొని ఇక్కడ మరి వాళ్ళని పంపించేసి నువ్వేదో ఆ చర్చలో పాల్గొన్నట్టు చేసినావు. కానీ మరి ఇక్కడ ఎంత భయం ఉంటే నువ్వు రావాలి కదా. వచ్చి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినావు. దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రజానాయకునిగా ప్రజాప్రతినిధిగా ఉన్నావు. మరి ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడు నువ్వు నీ మీద ఆరోపణలకు సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పలేవంటే నువ్వు తప్పు చేసినట్టే ఇక్కడ కరెక్ట్ కనబడుతుంది. తెలంగాణ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా కేసీఆర్ తప్పు చేసింది కాబట్టి ఫామ్ హౌస్ నుంచి పడుకొని బయటికి వెళ్తాడని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. దానికి మరి తప్పకుండా శిక్ష అనేది అనుభవిస్తావు. ఈ శిక్ష అనుభవించిన దాంట్లో నీతో పాటు నీ కొడుకు నీ అల్లుడు ఇంకొక కొడుకు వీళ్ళందరూ కూడా శిక్షకు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆషామాషి వదిలిపెడతలేడు. ఎందుకంటే కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదో యూరియా ఇవ్వలేదని చెప్పి అది ఇవ్వలేదని చెప్పి నిజానికి యూరియా ఎవరు ఇవ్వాలి? యూరియా బస్తాల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? నరేంద్ర మోడీ బొమ్మ ఉంటుంది. అంటే యూరియా కానీ డిఏపి కానీ ఈ పంటలకు సంబంధించిన అన్ని మందులు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు సెంట్రల్ నిందించకుండా మీరు రాష్ట్రాన్ని నిందిస్తే ఏమొస్తుంది? అంటే ఇదంతా కూడా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ రైతులతోని ఆడిస్తున్న కపట నాటకం. ఈ నాటకంలో సూత్రధారులు పాత్రధారులు బీఆర్ఎస్ బీజేపీలే కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ సర్కార్ కానీ ఏమాత్రం అలసత్వం లేదు. ఎందుకంటే రైతుల ఓట్లతోనే వాళ్ళు గద్దెనెక్కిరు. రైతులు మేలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రేషన్ కార్డులు కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళు వచ్చిన సంవత్సరానికి రేషన్ కార్డు ఇచ్చారు. అనుకున్న 6 రోజులు గల ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చారు. అంటే రకరకాలుగా మీరు చేయలేని
స్కీములు, మీరు చేయలేని ప్రజోపకరమైన అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు వాళ్ళు పంచిపెడుతున్నారు. ఈ విధంగా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఈ విధంగా మీరు తూర్పారపడుతూ అమాయకమైన ప్రజలు రెచ్చగొడుతూ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. సార్, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం.